భూమి ఎవరైతే ఎక్కువగా కబ్జాలు చేశారో వీటిని చెర నుంచి ఇడిపించడానికి దానికి ఒక ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి హైడ్రాని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం మంచి పని చేసింది. కబ్జాకోరుల యొక్క నరాలు తీర్తానికి గట్టిగా ఇట్లాంటి ఆఫీసర్లే కావాలి ఫ్యూచర్ లో కూడాను. ఇది హైడ్రా కంటిన్యూ అవ్వాలని చెప్పి మంచి ఆశ కోరుకుంటున్నాం. ఇప్పటికే ఆయన నిన్న మొన్న జరిగిన ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పారు, సారు 50,000 కోట్ల పైన కబ్జా ల్యాండ్ ని విముక్తి చేసి గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అన్నారు. ఈ ల్యాండ్స్ అన్ని కూడాను చిన్న చిన్న లేకులు ఉన్నాయి, చెరువులు గాని పార్కులు గాని గుంటలు గాని అన్ని కబ్జాలకు గురైపోయినాయి. ఆ కబ్జాలకు గురైన అన్నింటినీ కూడా ఇడిపించడానికి రంగనాథ్ సార్ హైడ్రా కమిషనర్ గా చాలా బాగా వర్క్ చేస్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను మొన్న ఒక నెల 15 రోజుల కింద ఇదైన బతుకమ్మ కుంట చెరువు చేస్తే అసలు ఆయన ఎంతవరకు హార్డ్ వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది జనాలందరికీ తెలుస్తుంది. రోడ్ సైడ్ ఏదన్నా ప్రజలకు అసౌకర్యంగా ఉన్నట్టుని కూడా ఇమీడియట్ గా క్లియర్ చేయించడం గానీ ఇది చేయడం గానీ డిజాస్టర్ మేనేజ్ రెస్పాన్స్ ఫోర్స్ కింద చెట్లు గానీ మొన్న వర్షాలకి విపరీతంగా రోడ్ సైడ్ చెట్లు పడిపోయినాయి. ఆ రోడ్ సైడ్ చెట్లు పడిపోతే పర్టికులర్ గా నేనే ఉదాహరణ. ఎందుకంటే మా ఇంటి దగ్గర పెద్ద చెట్టు పడిపోయింది ఆ రోడ్డు కడ్డంగాను. ఫోన్ చేసిన వాళ్ళ గ్రూప్ ఒకటి ఉంటది, ఆ గ్రూప్ లో పెట్టితే నేను 5 నిమిషాల్లో వచ్చారండి. అంత పెద్ద చెట్టుని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో తీసేశారు. నేనైతే నిజంగా సర్ప్రైజ్ అనమాట. ఎక్కడో అది ఎప్పుడు అవుతుందో, మధ్యాహ్నానికి అవుతుందో, రేపు పొద్దునకి అవుతుందో అనుకున్న దాన్ని విదిన్ 1 అవర్ నేనే దాన్ని వీడియో చేసి పంపించాల్సి వచ్చింది. నాకు చాలా సంతోషం అనిపించింది.